సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి. మధ్యలో కొన్నాళ్ళు బాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రావడం జరిగింది మేము. ఈరోజు చాలా బాగుంది. లడ్డు ప్రసాదం కానీ, దర్శనాలు కానీ అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఈ టేస్ట్ మాత్రం అప్పటికిప్పటికి మారిందండి. ఈరోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఓ పక్క సైజు కానీ టేస్ట్ కానీ ఒక కల్తీ నెయ్యి అంటున్నారు, ఒక పక్క వాటన్నిటి గురించి అంటున్నారు. వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఏమంటారు? ఈ రోజు అయితే మారిందండి. పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజుకి లడ్డుకి చాలా తేడా ఉంది. ఆ రోజు సైజు లేదు. లడ్డు తీసుకుంటుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు, ఆ టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు, మన చేతికి ఆ స్మెల్ తెలిసిపోతుంది మనం తినకముందే. ఈరోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం. శ్రీవారి భక్తులుగా మీకు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? అన్ని బాగానే కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈరోజు సదుపాయాలు బాగున్నాయి. దర్శనం టైమింగ్స్ బాగున్నాయి. అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి. దర్శనానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది. చాలా బాగుందండి. చూసుకుంటే అసలు ప్రభుత్వాలు కూడా వీటిలో పాల్పంచడం ఎంతవరకు సమంజసం ఉంటుంది? శ్రీవారి దగ్గర అని కాదండి, ఏ టెంపుల్ అయినా కానీ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవాదాయ ధర్మాదాయ సపరేట్గా ఒక ఎండోర్మెంట్ సపరేట్గా ఉండి దానికి సీనియర్ జడ్జెస్ కానీ సీనియర్ నాయకులు కానీ ఎవరైనా ఉండి తీసుకోవాలి తప్ప ప్రతిసారి గవర్నమెంట్లు మారినప్పుడల్లా చైర్మన్లు మారటము, వాళ్ళు ఇష్టమైనట్టు చేయటము, ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఒక ఇండిపెండెంట్గా ఒక విలువ ఉండాలి, దానికి ఒక కమిటీ ఉండాలని చెప్పి అది 100కి 100 కరెక్ట్ అండి. ఆ విధంగా గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. పక్క సంప్రోక్షణ కార్యక్రమం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే వీటన్నిటి గురించి ఏమంటారు? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది. ఈరోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈరోజు కళ్యాణం కానివ్వండి, హోమం కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అనంతపురం జిల్లా పామిడి. నేను వ్యాపారం సార్ నేను చేసేది. నేను గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు? నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్. తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే కొద్దిగా లోపల దర్శనంలో కానీ కొన్ని బాగా మార్పులు కనిపిస్తున్నాయి. పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. కానీ లడ్డు నాణ్యత ప్రధానంగా లడ్డు కల్తీ అంటున్నారు. వాటన్నిటి గురించి గతంలోకి ఇప్పుడు మార్పులు మీరు గమనించారు ఏమన్నా? ఇప్పుడు గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తోంది. రుచిలో, వాసనలో కానీ. గతంలో నిల్వ ఉంచితే ఒక 2-3 రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది. మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము, బాగా గట్టిదనంగానే ఉంది లడ్డు. సైజు కూడా పెరిగింది అంటారు. కొద్దిమేర పెరిగినట్టే అనిపిస్తుంది సార్. అది అయితే తూకం అయితే ఇవ్వలేదు, కొద్దిమేర అయితే పెరిగినట్టే అనిపిస్తుంది. ప్రధానంగా భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా కొద్దిమేర అన్ని నాణ్యత పెరగడం జరిగింది. క్యూలలో పిల్లలకు పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటుందని చెప్పి చూస్తున్నారు. దాని గురించి మీరు అంటారు? అది కూడా కరెక్టే సార్. ఇప్పుడైతే మన క్యూ లైన్లో అది మన అంటే అన్న ప్రసాదాలు ఇవ్వడం కానీ, పాలు ఇవ్వడం కానీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాల్ని గౌరవించే వాళ్ళే కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు. మీరు చూస్తే ఒక పక్క చంద్రబాబు ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే మీరు చూశారు. మొత్తం లడ్డు కేంద్రాలు ఇవన్నీ కూడా సంప్రోక్షణ చేశారు. ఇంత గుడి పట్ల బాధ్యత తీసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఒక హిందూగా నేను గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో. ఎవరైనా కూడా మనం ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్టు పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. శ్రీవారి భక్తులుగా మీరేమంటారు దీని గురించి? చాలా వెరీ హ్యాపీ సార్. గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. సార్ कहाँ से आए तू? महाराष्ट्र से, पुणे। तुम अभी तक कितना बार आए इधर से? 2-3 बार आए हैं। हाँ। वो पुराना समय में लड्डू कैसा है और टेस्ट और भी साइज पूरा? अभी का लड्डू बढ़िया है और पहले से ज्यादा बेहतर है अभी। ओके। अभी टेस्ट अच्छा है? अभी टेस्ट अच्छा है, पहले से भी अच्छा है। ओके। हाँ, पहले से। अभी थोड़ा समय में बहुत ज्यादा इश्यू चलता है क्योंकि श्रीवारी भक्त है ना, इसके लिए प्रसाद में थोड़ा मिक्स लिया, थोड़ा घी भी अच्छा नहीं करे, इसके लिए वो अभी कैसा है लड्डू में टेस्ट पूरा? पहले थोड़ा ठीक ठाक था, अभी बढ़िया लड्डू मिल रहा है। क्लीनिंग भी बहुत अच्छा है, लड्डू का टेस्ट भी बहुत अच्छा है, लड्डू का साइज भी बहुत अच्छा है। अभी पूरा डिवोटीज को फैसिलिटी कैसा है अभी? वो बहुत बढ़िया फैसिलिटीज, पूरा खूब बढ़िया है अभी। ओके। गवर्नमेंट को तुम क्या बोलते हैं इसके लिए पूरा अच्छा अरेंजमेंट करने के? थोड़ा गलत हुआ लेकिन अभी सुधारा है गवर्नमेंट ने, बहुत अच्छा किया। లడ్డూకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా, ఆ యొక్క లడ్డు ఇష్యూకి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడిందంటే మీరేమంటారు? అయిందండి. ముందు వచ్చినప్పుడు లడ్డు అంత తెలిసేది కాదు, కానీ ఇప్పుడైతే బాగా స్మెల్ కానీ గీ స్మెల్ కానీ బాగానే వస్తుంది. ఇప్పుడు పక్క చూస్తే సంప్రోక్షణ కార్యక్రమాన్ని మొత్తం గుడిని మొత్తం కూడా ప్రక్షాళన చేసే విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే గుడికి సంబంధించి మొత్తం కూడా వేదోచ్చారణల మధ్య జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? మంచిదే అండి. గుడికి మంచిగా అయితే ప్రజలకు మంచిగా అయితే చాలా మంచిదే. మొత్తంగా ఒక భక్తుడిగా మీరే ఉంటారు ఇప్పుడు సౌకర్యాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని? పర్లేదు, ఇంప్రూవ్ అవుతున్నాయి. అది ఒక సంవత్సరం దాటితే చెప్పగలం మంచిగా అయ్యా లేదా, ప్రభుత్వం మంచిగా చేసిందా లేదంటే
ముందటి ప్రభుత్వమే బాగా చేసిందా లేదా అని. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచల్ నియోజకవర్గం మాచల్ టౌన్ సార్ మాది. ప్రధానంగా జరుగుతూ ఉంది లడ్డూకి సంబంధించి. ఇప్పుడు మీరు లడ్డు తీసుకున్న అక్కడ తిరుపతిలో. తీసుకున్నా సార్, ఓకే. ఫ్రీ దర్శనం ఇచ్చారు, 5 లడ్లు ఇచ్చారు, క్వాలిటీ చాలా బాగుంది సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగుంది. ఓకే. ఒక భక్తుడిగా మరి ఇప్పుడు లడ్డు పట్ల సాటిస్ఫై అంటే మీరు తృప్తి పొందుతున్నారు లేదా? బాగా సంతోషంగా ఉంది సార్. ఒక పక్క మరి ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే భక్తులు కల్పించే సదుపాయాలు గతంతో పోల్చి ఇప్పుడు మెరుగుపడ్డాయంటే ఏమంటారు? మెరుగుపడ్డాయి సార్, బాగున్నాయి. ఇప్పుడు బాగా అంతా బాగుంది. దర్శనం బాగానే జరిగింది, అంతా బాగానే ఉంది. మరి లడ్డు రుచి కావచ్చు, నిల్వ ఉండడం కావచ్చు, అక్కడ గట్టిదనం కూడా అంటే గతంలో పోల్చుకుంటే గట్టిగా ఉండి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంది అంటున్నారు. మంచిగా వాడుతున్నారు, ఏమంటారు దాని గురించి? ఇప్పుడు బాగుంది, ఓకే. ఇప్పుడు బాగా గట్టిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇది 15 రోజులు 20 రోజులుగా ఉంటుంది అంతే. క్వాలిటీ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. ఓకే. క్వాలిటీ కూడా శుభ్రంగా ఉంది, బాగానే ఉంది. ఓ పక్క దీనికి సంబంధించి కల్తీ గతంలో జరిగిందంట, దాని గురించి మీరేమంటారు? అప్పటికిప్పటికైతే క్వాలిటీలో చాలా తేడా ఉంది. ఓకే. ఇప్పుడు లడ్డు బాగా రుచిగా ఉంది. ఓకే. మరి బాబు గారు ఇప్పుడే సంప్రోక్షణ కార్యక్రమం అని చెప్పేసి గుడి మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పేసి వేదోచ్చారణలతో మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. మీరు చూస్తే దాని గురించి మీరే ఉంటారు? బాగా శుభ్రంగా ఉంది సార్, ఇట్లా ఉండాలి. డైలీ బాగానే ఉంటే ఇంకా బాగా భక్తులు వస్తుంటారు, ఓకే. చాలా బాగుంది. ఓకే. భక్తుడిగా మీరు ఏం చెప్తారు గవర్నమెంట్ కావచ్చు ఇక వీటన్నిటి గురించి సదుపాయాల గురించి? ఇట్లా ఇంకా బాగా చేస్తే ఇంకా దేవస్థానానికి చాలా మంది అందరూ వస్తారు, బాగానే ఉంది. సార్ కాసా है तू? हम बैतूल एमपी से मध्य प्रदेश। मध्य और लड्डू कैसा है अभी? अभी का लड्डू बहुत अच्छा है। ओके। हाँ। वो समय कैसा है लड्डू? उसका स्वाद नहीं था उसका, तो वो अच्छा नहीं? नहीं था, टेस्ट टेस्ट भी अच्छा नहीं पूरा था। भी अच्छा नहीं है। हाँ हाँ, वो अभी कैसा होता? अभी का टेस्ट अच्छा है लड्डू का, हाँ बहुत अच्छा है। तुम आज श्रीवारी भक्ति से तुम कैसा फीलिंग होता? अभी तुम मालूम है चंद्रबाबू नायडू जी पूरा क्लीन करते हैं ना संप्रोक्षण कार्यक्रम और वेदोच्चारण से, वो तुमको कैसा लगता है? ठीक लगता है, वैसे कोई ठीक है। दिक्कत नहीं। हाँ ठीक वो है, लड्डू का तुम्हारा विशिष्ट भगवान का प्रसाद में तुमको अभी कैसा लगता? हाँ ठीक है, अभी का लड्डू का स्वाद बहुत अच्छा लगता है। ओके, ठीक।